మనకు రేడియేషన్ మెషిన్తో పాటు ఎప్పుడు కూడాను ఐదర్ సిటీ స్కాన్ మెషిన్ అన్నా అటాచ్ అవుతుంది, ఎంఆర్ఐ మెషిన్ అన్నా అటాచ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు సిటీ స్కాన్ ఫస్ట్ చేస్తాం ఏ పేషెంట్కైనా, ఐజీఆర్టీ అని అంటాం కదా, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. దీంట్లో ఫస్ట్ సిటీ స్కాన్ చేసి ఆ తర్వాత ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ ఎంఆర్ఐ మెషిన్లో, ఎంఆర్ లినాక్ మెషిన్లో సిటీ స్కాన్ బదులు మనము ఎంఆర్ఐ యూస్ చేస్తాం. ఈ ఎంఆర్ఐలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సాఫ్ట్ టిష్యూస్ కానీ, ట్యూమర్ టిష్యూస్ కానీ, అదర్ నార్మల్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడాను మనకు చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల వాటిని మనం కరెక్ట్గా ఆర్గన్ని మార్క్ చేసుకొని వాటికి రేడియేషన్ తక్కువగా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయొచ్చు. అలాగే ట్యూమర్కి ఎక్కువ డోస్ వెళ్ళటం వల్ల మనకేమవుతుంది, ట్యూమర్ కంట్రోల్ రేట్స్ బాగా ఉంటాయి, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.